when I use a word, I refer my experience. నేను యూజ్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్లో ఉంది. నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఒకటి అయిపోద్ది అక్కడ. యూ కెనాట్ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. దీన్ని శంకర్లు వారు అపరోక్షానుభూతి అని చెప్పారు. దెర్ ఇస్ ద ఆబ్జెక్ట్. బై సౌండ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ బీ విత్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ శబ్ద ప్రమాణం. ఇట్ గివ్స్ నాలెడ్జ్ బై వర్డ్స్. It becomes a mirror and that right. అది అంటే ఇప్పుడు మీకు భక్తి జీవిత సంస్కారం కూడా లోపల ఉంటుంది కదా. అది క్వశ్చన్స్ వేరు, సంస్కారంతో వినటం వేరు. క్వశ్చన్స్ అడగడం తప్పులే. అయితే సంస్కారం ఏం చేసిందంటే అసలు ఆ క్వశ్చన్ కూడాను అసలు పట్టుకోవాలనే డైవర్ట్ చేయాలని కూడా కాదు. అసలు విషయం ఇప్పుడు అనుకోండి, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఒకటైనా అర్థమైంది అనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ ఈస్ దేర్, బట్ వీ హ్యావ్ టు బీ విత్ ద సేమ్ నాలెడ్జ్. అవేర్ఫుల్గా ఉండాలి. టాప్ సబ్జెక్ట్ అపరోక్షానుభూతి అనేది బుక్ శంకర్ రాశాడు. అపరోక్షానుభూతి అంటే దిస్ ఎక్స్పీరియన్స్ నాట్ విత్ ద ఆబ్జెక్ట్స్, విత్ యువర్ knock off అయిపోతుంది ఎక్స్పీరియన్స్. knock off. Yes, knock off. Exactly. You can see it's down on the ring, you know. అక్కడ దయానంద స్వామి, చిన్మయ స్వామికి We are all experience hunters. We are all experience hunters. దయానంద స్వామి, చిన్మయ స్వామి డిఫరెన్స్ అది. అందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేయించలేరు చెప్తాడు, ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాలెడ్జ్ ఇస్తాడు. డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ ఇస్తాడు. హౌ టు డిస్క్రిమినేట్, వాట్ ఈస్ టైం, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అవి చెప్పగానే యు ఆర్ అవేర్ ఆఫ్ టైం. ఎక్స్పీరియన్స్ బౌండ్ టు టైం. ఆ టైం వస్తుంది, ఆల్ టైం యు ఆర్. ఇది నాలెడ్జ్కి ఎక్స్పీరియన్స్. ఇది మనకు అర్థమైపోయింది అనుకోండి. అయితే మనం ఈ నాలెడ్జ్ మనం గుర్తు, అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే నిధిధ్యాసన అంటే మనం భోజనం చేసే సమయంలో చేతులు కలుపుతున్నాయి, నోట్లు పెట్టాము, నోటు లోపల చూస్తుంది, పళ్ళు చిన్నవి, గొంతు లోపల చూస్తుంది, ఎపిక్లెట్స్ పక్క పోయింది, పొట్టేమో రుబ్బింది. తర్వాత తిన్నది ఎవరు ఇప్పుడు ఇక్కడ? ఎవరు తిన్నారు ఇక్కడ? చేయి తిన్నదా, మూతి తిన్నదా, నాలుగు తిన్నదా, ఏది తిన్నది? అందుకని భగవద్గీతలో నువ్వు తినటం లేదురా, అసలు అనిపించింది నేనంటాడు. అహం విశ్వాసో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. కాబట్టి జడ పదార్థం ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాలెడ్జ్ ఓన్లీ కెన్ ఎక్స్పీరియన్స్. ప్రపంచ విషయాలు 14 శ్లోకం అనేది ప్రపంచంలో 4 రకాల ఆహారాలు నేనే తీసుకుంటున్నాను. 15 అందరూ ప్రాణుల్లో ఉండేది నేనే. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. 15th chapter 15th శ్లోకం. అదే అక్కడే సచ్చితానందం కదా. ఎస్, అది కూడా విత్ రెఫరెన్స్ టు అసత్యం ఇట్ ఈస్ కాల్డ్ సత్యం. విత్ రెఫరెన్స్ టు అన్హ్యాపీ ఇట్ ఈస్ కాల్డ్ ఆనందం. విత్ రెఫరెన్స్ టు ఎనర్ ఇట్ ఈస్ కాల్డ్ చైతన్యం. అంతేకాని రెఫరెన్స్ లేకపోతే మాత్రం నాలెడ్జ్. ఇప్పుడు నా మాటలు వింటున్నారు, అయితే నేను మీలో అవేర్నెస్ తీసుకుపెట్టలేను, గుర్తిస్తా. అది ఆ గుర్తింపే జ్ఞానం. అది మనకే రావాలి. ఇది ఎవరికి వాడు కష్టపడ్డ ఈ విషయంలో విన్నదాన్ని గుర్తు చేసుకుంటాం. అంటే నిజంగా సమస్య వచ్చిందనుకోండి, సమస్య ఎవరికి? ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? జాగ్రత్త అవస్థలో సమస్య వస్తే స్వప్నంలో పోద్ది, స్వప్నం సమస్య వస్తే నిద్రపోతూ పోద్ది, నిద్రలో కానీ సరిగా లేకపోతే మెలకు వస్తుంది. నిజంగా సమస్య ఉందా? యూ ఐడెంటిఫైడ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబ్లం. రియలీ వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. ఇప్పుడు బస్సు రాలేదనుకోండి, అది ప్రాబ్లం కాదు, అది నీడ్. ఒక అర్ధగంట లేట్ వచ్చింది కూర్చొని, దీనికి ప్రాబ్లం, బాధపడాల్సిన సమస్యలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ అవుట్ సైడ్. ఇక్కడ కథలు ఉన్నాయి, ఇక్కడ క్లియర్ అప్ అయిపోతే లైఫ్ క్లియర్. అది నేను మధ్యాహ్నం చెప్పుకుంది. దీనికోసం బ్రతకాలి. మెడిటేటివ్ లైఫ్, వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్ మెడిటేటివ్. అంటే మనం అవేర్నెస్ అని మనం అది ఆ భావంలో ఉండాలి. అంటే అవేర్ ఆఫ్ బాడీ మైండ్ ఇంటెలెక్ట్.
స్థూల సృష్టి కారణ శరీరాలు కూడా నేను లక్షణంగా ఉన్నాయి. ఎక్స్పీరియన్సెస్ కూడా సుఖం అనేది ఒక ఎక్స్పీరియన్స్, దుఃఖం ఒక ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్రెషర్ అండ్ పెయిన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ అండ్ పెయిన్. ప్రెషర్ అండ్ పెయిన్ ఇది మనసుకు సంబంధించింది. ఇప్పుడు దీంట్లో భిన్నమైపోయినాం, అసలు ఆ ఫీలే కావు. ఒక్కొక్కసారి తొందరగా వెళ్ళాలనుకోండి ఎక్కడికి మీరు అన్ని కూరలు వడ్డిస్తారు, తింటూ ఉంటాం, టైం వచ్చి వెళ్ళిపోతారు, ఏమి తిన్నారో తెలియదు, శుభ్రంగా తింటారు, ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఏమో బస్సు కోసం ఉంది, ఇక్కడేమో చేయగలుగుతుంది, నోరు తింటుంది. తిన్న తర్వాత వడ్డించిన వాళ్ళు ఎవరు ఉన్నారో తర్వాత తింటే పాపం ఈ స్వామి అంటే తిన్నాడు, మొత్తం పెట్టాను, తినేసిపోయినాడు, ఉప్పు లేదు నేను. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏమేమి బస్తా ఉప్పు తెచ్చాను, మన కేజీ అక్కడ పెట్టాను, ఎందుకు వేయకూడదంటే నేను తర్వాత అర్థమైందంటాను. ఇప్పుడు ఆయనకి అర్థమైంది, ఇప్పుడు మనసు లేదు. ఈవికి అర్థమైంది కానీ అసలు ఆయనకి ఇంకా అర్థం కాల. ఎందుకని ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ యువర్ డైలీ లైఫ్, వైల్ సీయింగ్, టచింగ్, స్మెల్లింగ్, అన్నిటిలో కూడా ఐఎమ్ అవేర్నెస్ అనేది వచ్చిందనుకోండి, అది ప్రాక్టీస్. వచ్చిందంటే మనమే దాన్ని గుర్తు చేసుకోవాలి స్వామిజీ. అందుకనే ఉదయం లాస్ట్ వదిలేసింది అని తెలుసా, జీవితంలో అనుభవించాలంటే ఎవరు చూసుకోమని వదిలిపెట్టేసేవే. దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ డైలీ లైఫ్, యువర్ టైం టేబుల్, యువర్ లైఫ్, హౌ యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్. మేము మామూలు వాడు చేసేదానికి జ్ఞానం కలిగిన వాడు చేసేదానికి తేడా ఉంటుంది కదా. అది ఎవడు జ్ఞానం కలిగిన వాడిని జ్ఞానం అర్థం చేసుకుంటాడు, తాగుబోతాడు జ్ఞానం చూసి జ్ఞానం పట్టుకున్నాడు, వీడు నాకంటే ఎక్కువ తాగినట్టున్నాడు అనుకుంటాడు. దిస్ ఫెలో ఈజ్ ఆల్రెడీ తాగిపోతాడు. మెంటోడే అనుకుంటాడు, మెంటోడ్లాగా ఉన్నాడు, మెంటోడే కనపడతాడు. జ్ఞానం కలిగిన వాడికి అందుకని దయానంద స్వామి స్థితిపరలక్షణాలు చెప్తూ ఫస్ట్ శ్లోక 55 శ్లోకం ఒకటి స్థితిపరలక్షణం, మిగతాది కాదట, అంత రెఫరెన్స్ శ్లోకాలు చెప్పాడు. ప్రజాతి అదాకామత్త, దట్ ఈజ్ ఓన్లీ ద శ్లోక స్థితిపరలక్షణాల గురించి అని చెప్తారు. అక్కడ అన్ని కోరికలు లేనటువంటిది అంటే అర్థం ఏంటి? కోరిక అంటే ప్రపంచంలో సుఖం ఉంటాయి. సుఖం ఉన్నదనే దానికి నేను కదా ఆధారం, నా మనసు బాధ సుఖం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో సుఖం లేదు, దుఃఖం లేదు, నా మీద ఆధారపడి ఉంటుంది. నాకు జ్ఞానం ఉందనుకోండి, సుఖం లేదు, దుఃఖం లేదు, ఐ కెన్ బి హ్యాపీ ఎనీ టైమ్ ఎనీవేర్ విత్ ఎనీబడి. అట్లా అందుకే లాస్ట్లో మనం చెప్పుకుంది దిస్ ఇస్ అప్ టు యూ. నాకు తెలిసింది నా జీవితం గురించి నేను చెప్పాను. ఇది ఎవరికి ఎక్స్పీరియన్స్ కావాలో దే హౌ టు లీడ్ దియర్ లైఫ్. దీన్ని ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కాదు, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ కాల్డ్ అపరోక్ష అనుభూతి. ఇక్కడే ఇది విషయం అర్థమైంది అనుకోండి, ఇంతకుముందుకి ఈ రోజుకి మనకు యాటిట్యూడ్లో మార్పు వచ్చేస్తుంది, విషయంలో మార్పు వచ్చేస్తుంది. అంతకుముందు తిన్నదానికి, తిరిగేదానికి, మాట్లాడడానికి ఇప్పటికి తేడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే విషన్ మార్పు వచ్చేసిందో యాక్టివిటీస్ జరుగుతాయి కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ విషన్ చేంజ్ అయింది అనుకోండి, లైఫ్ యొక్క జీవిత ఆశయం ఫుల్ఫిల్ అయిపోతుంది. అక్కడ నుంచి వీ హ్యావ్ టు ఎంజాయ్. తిన్నా తిరిగినా ఎక్కడో నేను చేసినా హాయిగా ఉండటం, దేనికి ఇబ్బంది పడడం. ఏం స్వామి ఇంట్లో వాళ్ళని ఏడుస్తుంటే అడగలేండి, నేను ఏడిస్తే చచ్చిపోయి కూర్చుని లేస్తాడా అని అడుగుతాడు అనుకోండి, ది కెనాట్ ఆన్సర్, ఈ నోస్. ఇప్పుడు ఏడవకపోతే వాళ్ళు ఎవరో గుర్తుకోండి. కాబట్టి జ్ఞానం కలిగిన వాడిని జ్ఞానం అర్థం చేసుకుంటాడు. వెన్ యూ ప్రాక్టీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ లిసన్. అప్పుడు అర్థమవుతుంది. పదస్య అర్థ పదార్థ, నిన్ను గురించి మీరు చూడాలి కానీ ఇంకెక్కడ చూడదు కదా. అంటే ఇప్పుడు మనం అవేర్నెస్ అని మనం గుర్తుంచుకుంటేనే బెటర్ అంటారా? అలే మెల్లగా అక్కడ వెళ్తాం మనం స్లోలీ ఎక్కడికి వెళ్తాను టు టోటలీ లేకపోతే దేశకాల వస్తువు గుణానికి అలవాటైపోయింది. అక్కడ అనేది ప్లేస్, అప్పుడు అనేది లిమిటేషన్. కరెక్ట్. ఆ నాలెడ్జ్ మనకి అంటే పదాలు వాడుకోవచ్చు, అక్కడికి వెళ్దామంటే అర్థం అడిగి ఉంటానని. అయితే ఆ పదాలకు కొంచెం మార్పు వస్తుంది. ఆ పదం వాడితే ఎక్కడికి పోతాం. కాశీ పోయినప్పుడు ఎంత బాగుందంట, కాశీ ఉన్నాడు, కాశీని పోలా. స్వామీజీ యద్గత్వా న నివర్తంతే తద్దాం.
అది విషయం తెలిస్తే ఇక వాడి జీవితంలో మర్చిపోవాడు. రే నువ్వు మనిషివేరా అన్నాడు అనుకోండి. నేను మనిషి కాదు ఎవరు చెప్పారు సార్ అంటే నేను చెప్పిన పని ఏం చేయలేదు, పని చేయలేదంటే తన గురించి ఆలోచించలేదు అర్థం కదా. కాబట్టి ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ మనకు బాగా తెలుసు, ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసు, ఎక్స్పీరియన్సర్గా ఉంటాం కానీ ఎక్స్పీరియన్స్ ఆబ్జెక్ట్ తెలుస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఈ 3 టైంలో వస్తువుతో సంబంధం ఉంటుంది కానీ అవన్నీ ఉన్నా సరే నాలెడ్జ్ ఉందనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ లిమిటెడ్ తెలుసు అనుకోండి, యూ కెన్ బీ లిమిటెడ్ హ్యాపీనెస్. ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోతే సంతోషంగా ఉంటాం, వ్యక్తి ఉన్నా లేకపోతే సంతోషంగా ఉంటాం. అయితే అట్లా అని చెప్పి వాడకాలను తినడం నిద్రపోవడం కాదు, అవి శరీర ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మీకైనా నాకైనా బ్రహ్మచారి అయినా లేక మీరిద్దరు బ్రహ్మచారులు అనుకోండి, మేమిద్దరం సన్యాసులు అనుకోండి, నేను అన్ని అయిపోయిన సన్యాసిని, ఆయన ఏం కానీ సరిపోయి బ్రహ్మచారి సన్యాసి అనుకోండి. అయితే ఎక్స్పీరియన్స్ మాత్రం అందరికి ఒకటే కదా, నాలెడ్జ్ కూడా ఒకటే కదా. విషయాలతో ఎక్స్పీరియన్స్ తనకు సంబంధించిన నాలెడ్జ్ కూడా అందరిలో ఉంది. అయితే అది చెప్పగానే ఎవరు కూడా గుర్తిస్తారు, ఇక బ్రహ్మచారి అని గృహస్థ వానప్రస్థ సన్యాసి. జ్ఞానం స్వీకరించిన వాడి జ్ఞానం సన్యాస లక్షణం. ఆ జ్ఞానం కలిగిందనుకోండి ప్రపంచ విషయాలు వాల్యూ లేదు, అది సన్యాసం అంటే. అంటే విలువ లేకుండా ప్రపంచంలో ఉంటాడు, దేనికి విలువ లేదు కాబట్టి హీ ఈజ్ ద మ్యాన్ హూ కెన్ బి హ్యాపీ వితౌట్ ఎనీథింగ్. వాడికి అయితే సెక్యూరిటీ సెన్స్ ఆఫ్ ప్రెషర్ ఉంది ప్రపంచాల మీద, ఆ రెండు లేవు. సెన్స్ ఆఫ్ ప్రెషర్ లేదు, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మధ్యాహ్నం మీరు చెప్పారు కామ అర్థం ఆ రెండు ఉండవు. అర్థం ఇస్ ఆబ్జెక్ట్, అదే దాని ద్వారానే సుఖం ఉంటుంది అంటాడు, అది ఇక్కడే ఉంటుంది, మళ్ళీ ఇంకొక వస్తువు కావాల్సి వస్తుంది. ఈ విల్ చేంజ్ ద ఆబ్జెక్ట్ బట్ యూ కెనాట్ చేంజ్ అవేర్నెస్. మనం భోజనం చేసాం, తిన్నాము, మళ్ళీ రేపు ఉదయం 8:30 కాగానే ఏం స్వామి టైం ఇంకా సుబ్బారావు రాళ్ళు అంటారు. నేనన్నా మీరంతా మళ్ళీ ఇవ్వబోతాం అంటే, ఎందుకంటే అవి మామూలు శరీర ధర్మాలు కాబట్టి వాటి ప్రకారం చేస్తుంటాయి. స్నానం చేస్తాం, బయటికి పోతాం, వాకింగ్ చేస్తాం. ఏం స్వామి స్నానం వాకింగ్ అంటే ఆయన మర్చిపోయాడు, మళ్ళీ రూట్లో పడతాం. ఈ శరీర ధర్మాలు మీరు టైం ప్రకారం మీరు 11-12 భోజనం చేస్తారు, ఒక అర్ధగంట రెస్ట్ తీసుకొని పోయి ఆఫీస్కి పోతారు, మళ్ళీ వచ్చేస్తారు, తర్వాత ఆహారం తీసుకుంటారు, తర్వాత మళ్ళీ కూర్చొని సత్సంగం చేసుకుందాం. ఏం స్వామి సత్సంగం లేదనుకోండి, ఏంటంటే సత్సంగం ఎందుకు ఉండదు అనుకుంటున్నాను. ఎస్ అంతే, అన్ని యాక్షన్స్ లాగా ఎలా ఉంటున్నామో రియాక్షన్ ఇది అన్నిటిలో రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం రియాక్షన్ విల్ బి దేర్, నో రియాక్షన్. నో రియాక్షన్ అంటే నో ఎమోషన్స్, నో ఎమోషన్ నో వాసన. ఎస్, అందుకని స్వామీజీ అదేది కర్మయోగం నుంచి చెప్పారు, యాక్షన్ రియాక్షన్ ఇంగ్లీష్ దయానంద స్వామి. యాక్షన్ రియాక్షన్ కర్మయోగం. యాక్షన్లో కూడా యాక్షన్కి యాక్టివిటీ, రియాక్షన్ రిజల్ట్. అయితే యు ఆర్ అవేర్ ఆఫ్ యాక్షన్, యు ఆర్ అవేర్ ఆఫ్ రిజల్ట్. దట్ ఈస్ రియల్ రియాక్షన్. యూ విల్ గో ఆన్ యాక్టింగ్ బట్ యూ షుడ్ నాట్ రియాక్ట్. ఫర్ యాక్టింగ్ అంటే ఫలితం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, హాయిగా ఉండదు. యాక్షన్ రియాక్షన్ బుక్ స్వామీజీ ఇంకొక వర్డింగ్లో చెప్పారు, వండర్ఫుల్ బుక్ అది కూడా. అది ట్రాన్స్లేట్ చేసాము, సర్వీస్ స్వామి చేశారు. క్రియా ప్రతిక్రియ అని పేరు పెట్టి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యింది. కాబట్టి సబ్జెక్టు అనేది మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న ఏకాగ్రత మిగతాప్పుడు ఉండదు మనకు. ఎందుకని అన్నీ తెలుస్తూ ఉన్నా అనేకాగ్రత లేదు, ఏకాగ్రత ఉంటుంది. సబ్జెక్ట్లో పోయినాం, ఇక్కడ ప్రపంచం విల్ నాట్ డిస్టర్బ్ యూ. ఏం చేయలేదు మనం, అంత శబ్దం పెట్టి వాడు నైట్ క్లబ్ అనిపిస్తున్నాడు, మనకేం అసలు శబ్దంలాగా అనిపిస్తుంది. ఈ శబ్దం లేనప్పుడు అది అనిపిస్తుంది. కాబట్టి ప్రపంచం దీనికి వేదాంత పరిభాషలో ఫలవ్యాప్తి వృత్తి వ్యాప్తి అంట. మీరు ఎన్నో చూస్తారు, అది మీరు దాన్ని తీసుకోరు, అన్నీ చూసేస్తారు. ఏం చూశారు కూడా చెప్పరు. ఎందుకంటే నేను ఫలాన్ని చూసిచ్చాను, కృపానంద చెప్పులు పెట్టుకుని మంచి స్టాండ్ కొనుక్కొచ్చాడు, షాపుకి పోయిన అంత వెతికారు కానీ దొరకలేదు, ఆన్లైన్ తెప్పించారు అనగానే నాకు వచ్చింది అనుకోండి, అదే తీసుకురావాలనిపిస్తుంది. అంటే ఇది ఫలవ్యాప్తి.
అదేమో మనసు ఉంటుంది కానీ ఫలవ్యాప్తి లేదు. మీకు కావాలి కాబట్టి ఫలవ్యాప్తి తెచ్చుకున్నారు, నాకు అది లేదు, ఫలవ్యాప్తి లేదు, తెలుసుకుంటాం అంతే బస్. కాబట్టి ప్రపంచ విషయాలన్నీ తెలుసుకుంటాము, రియాక్షన్ ఉండదు, యాక్షనే ఉంటుంది. అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు, అది కర్మయోగం. నాలెడ్జ్లో ఉంటే జ్ఞానయోగం. ఈ వచ్చిన వాటితో కూడా రియాక్షన్ లేకుండా జరిగింది కర్మయోగం. ఇదేమో టెంపరీగా ఉంటుంది, అది ఆల్వేస్ ఇప్పుడు కొందరు అంటారు కదా, స్వామి నేను ఎంతకాలం మెడిటేషన్ చేయాలి, అందరూ గురువుల దగ్గర 12 సంవత్సరాలు పడుతుందా అని అనుకోండి. 12 సంవత్సరాలు కూడా నువ్వు 1 మినిట్ కదా ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్టెండింగ్ పోతున్న 12 సంవత్సరాలు కావాలా? టైం అక్కర్లే, జ్ఞానమే ముఖ్యం. జ్ఞానం కలిగిందనుకో కాలం లేదు, ఆల్ టైం మనం ఎక్స్పీరియన్స్లో ఉంటాం. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేస్తాం, అదే సాధన. కాబట్టి లైఫ్లో కారులో వెళుతున్నారా, భోజనం చేస్తున్నారా, కూర్చున్నారా ముఖ్యం. నీకు ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నారనుకోండి, అన్ని అట్టని చెప్పి అసలు మనసు పెట్టడం లేదు. అంటిలో పెడుతున్నారు. రమణ మహర్షి వంట పని చేశాడు, అందరూ వంకాయలు కోసి తొడాలని పక్కన పెట్టారట. మొన్న మాతాయి చెప్పి ఆ సంగతి ఒక ముక్కలు చదివాను. అయితే అరే 10 కేజీలు వంకాయ తొడాలు పాటు చేశారని చెప్పి ఆయన దాన్ని కూర చేశాడు. రమణ మహర్షి వాళ్ళు వంకాయ కూర కంటే తొడాల కూర బాగుందన్నారట అందరూ. నీవేం పనికిరాదు అనుకున్నావు, అప్పుడు ప్రపంచం పనికిరాలేదంటావు. ప్రపంచమే ఐఎమ్ అవేర్నెస్ అనే దానికి ఉపయోగపడింది అంటాడు రమణ మహర్షి. ప్రపంచాన్ని తీసేయలేం కదా మనం, ఇంద్రియాలు ఉంటే కదా ప్రపంచం ఉంటాం. నిద్ర పోయిన ప్రపంచం ఎక్కడుంది? ఆనంద కుటీరం లేదు, కృపానంద కుటీరం లేదు, తుష్టి లేదు, సంతృష్టి లేదు. పెట్టుకుని పేరు కదా, నువ్వు అసంతృష్టిగా ఉన్నావు కదా, సృష్టి అక్కడ ఉంటుందా? యు ఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ అనే దృష్టి అంటే. ఆత్మన్యేవాత్మనా తుష్ట అని భగవద్గీతలో మాట అది. దట్ నేమ్ ఈస్ గివెన్ టు యూ ఫ్రమ్ శతృఘ్న 55వ శ్లోకం 2nd లైన్. ఆత్మన్యేవాత్మనా తుష్ట, తుష్టి పెట్టాడు అంటే దృష్టిలో ఉన్నవాళ్ళు తృప్తిగా ఉంటారు అని అర్థం. ఈజ్ కంటెంట్మెంట్. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళు హాయిగా ఉంటారు అని అర్థం. Swamiji gave those 3 common names: Trupti, Tushti and Spurti. Spurti, yes. Inspiration. Spurti. స్వామీజీ పెట్టింది Yes. 3 పేరు. వర్డ్స్ అర్థం తెలిసిందనుకోండి, మోటి నేను ఎంత కష్టపడ్డాను. షణ్ముగ ప్రసాద్ అని పెట్టారు. అది నాన్నగారు ఇచ్చినట్టు స్వామీజీ అలా ఈ హేతువాదం దగ్గర వాళ్ళతో డిస్కస్ చేసి ఈ పదానికి అర్థం చెప్పారేవాడు. నిజంగా నాకు తెలియదు కదా, నేను వేదాంతం చెప్తున్నాను అనుకున్నాను. తర్వాత పదాలని నాకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్లో కన్వర్టెడ్ ఎక్స్పీరియన్స్ అర్థం అప్పుడైంది. ఓహో, వివాహం అంటే ముడియటం కాదు, అటాచ్మెంటు. వివాహం అంటే ప్రయాణం, వివాహం అంటే విశేషణ, కలిసి ప్రయాణం చేయటం. వివాహం అంటే దట్ ఈస్ మ్యారేజ్, మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. వాహనం అంటే వెహికల్. వివాహం అంటే సరైన వెహికల్ ప్రయాణం చేయాలంటే తోడు ఉండాలి. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్యా అని చెప్పిస్తాను కదా వీళ్ళలో. నేను ధర్మం అంత అర్థం అంత కావాలంత మోక్షంలో కూడా నేను కలిసే సహనాభవంతో పోతామనే కదా అర్థం. కాబట్టి ఒక వయసులో భార్య కావాలనుకున్నది, భర్త కావాలనుకున్నది, ఫ్రెండ్స్ కావాలనుకున్నది, సన్స్ కావాలి, డాక్టర్ కావాలనుకున్నది, మనవడు కావాలి. ఇది పరిస్థితిని బట్టి వచ్చేది. అందరితో కూడా వీ హ్యావ్ టు అడ్జస్ట్. We have to adjust and accommodate. Awareness ఉన్నప్పుడు అదే Yes, exactly. అది జస్ట్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద వే. కాబట్టి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కూడా డిఫరెన్స్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటా. ఈరోజు Yes, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అర్థమైందంటే మీరు అసలు గుర్తించారు. అవును, కానీ Real meaning is this. ఫ్రాంక్గా నాకు ఇంకా మొత్తం అది అబ్జర్వ్ కాలేదు. మాస్టిగేట్ చేస్తే కానీ రసం కాదు, నవలాల వెళ్తే కానీ చల్లగా లోపల జరుకోవాలి. తిన్న వెంటనే ఎనర్జీ రాదు కదా. వచ్చినట్లు ఉంటుంది కానీ రాదు. అది పదార్థం కన్వర్టెడ్ ఎనర్జీ. కన్వర్టెడ్ ఎనర్జీ.
దాంట్లో వేస్ట్ అయ్యేది అవి ఎనర్జీగా మారి వేస్ట్ అయ్యేది. సత్సంగ భజన శ్లోకాలు చెప్తారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సత్సంగం అనేటువంటిది ఈ 3 లోకాల్లో స్వర్గంలోనూ నరక లోకంలోనూ ఉండదట, ఇక్కడే ఉంటుంది. అందుకని లోకేస్మిన్ ద్విధ, ఈ లోకంలోనే భగవద్గీత చెప్పారు కానీ చనిపోయిన వాడు చెప్పలేదు. కాబట్టి సత్సంగంకి మనకు అదృష్టం ఏంటంటే గురువులు, జ్ఞానము, శిష్యులు ఇక్కడ దొరుకుతారు. కానీ చిన్మయానంద స్వామి ఒకసారి జోక్ వేశాడు, నేను ఇన్ మై డ్రీమ్ ఐ వెంట్ టు స్వర్గ, దట్ ఫెలోస్ క్షీణే పుణ్యం మధ్యలో ఒక విషయంతి అవుతుంది పాపం, వాళ్ళకి ఎందుకు రాకుండా నేను భగవద్గీత చెప్తాను అని చెప్పి కళ్ళలో పోయి భగవద్గీత చెప్తుంటే, వై ఆర్ డిస్టర్బింగ్ అస్, యూ వాంట్ టు హ్యావ్ డివైన్ డ్రింక్ అని అన్నాడు. సోమపానం సోమపాహ 9వ అధ్యాయం సోమపాహ. తర్వాత అరే వీళ్ళు ఎవరు ఎందుకు భోగాలు ఉన్న వాళ్ళకి ఏదని చెప్తే వాళ్ళు దే ఆర్ ఆఫ్టర్ మనీ, దే ఆర్ ఆఫ్టర్ లగ్జరీ లైఫ్, నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ అని చెప్పి మళ్ళీ మేల్కొన్నాడు, నిద్ర వచ్చిందంట. మళ్ళీ ఈసారి నరకం అక్కడ బాధలో ఉంటారు, బోధేమని ఉంటారు, అక్కడ పోయిస్తారు. వాళ్ళేమో అక్కడ చెవు గురుకుతున్నాడు, కట్ చేసి మాంసాలు తింటారు కదా, వాళ్ళ కటింగ్ ఈ స్థూల శరీరం కట్ చేసి సుట్టు శరీరాన్ని నరుకుతుంటారు కానీ తెగదు, బాధ మాత్రం ఉంటుందని వర్ణించారు అక్కడ గరుడ పురాణంలో. అందుకని యాతనా శరీరం అని పేరు పెట్టారు మన శాస్త్రం దానికి. స్వర్గంలో పుణ్య శరీరం అని చెప్పారు, యాతనా శరీరం అని చెప్పారు. శరీరం అంటే శరీరంతో చెప్పిన భావాలు లోపల ఉంటే దాన్ని సుట్టు శరీరం అని. అందుకని బాధపడుతున్నారు, కనీసం భగవద్గీత చదివినట్టే ఏమయ్యా నా బాధను ఏర్పడుతుంటే భగవద్గీత మాకెందుకు అన్నట్టు వాడు. అందుకని ఇక్కడ లాభం లేదు అని మేల్కొని చేసి క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉంటారు భూలోకంలో, నేను మాత్రం ఎవరు ఏ లోకంలో కూడా కాబట్టి లోకేష్ నిష్ట అని చెప్పాడు. సత్సంగం చేసి ఇక్కడే చేయాలని వేరే లెక్కి దృష్టిలోనే మనం దృష్టిగా ఉన్నాం కదా. ఆ స్టోన్ కూడా స్వామీజీ పెట్టారండి, అమ్మ పెట్టించారు. స్వామీజీ మీరు పెట్టండి అని మీరు రిక్వెస్ట్ చేసి అది ఏది స్టోన్ ఆ పేరు ఉన్నది. స్టోన్ కూడా స్వామి చేత చేయించి పెట్టి మన పిల్లల పేరు స్వామి పెట్టారా? తేజస్ అబ్బాయి పేరు, తిలకశ్రీ అమ్మాయి పేరు.